అస్సలు మేకింగ్ చేయడం రాని వాళ్ళు కూడాను యూట్యూబ్‌లో చూసి ఇన్విజిబుల్ చైన్ ఎలా చేయాలి? అంటే ఇప్పుడు మనం బిజినెస్ కాకపోయినా, వేరే వాళ్ళకి చేసియడం కాకపోయినా కూడా జస్ట్ మన కోసం మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుస్తుందనమాట. స్కిప్ చేయకుండా చూసేయండి. వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. సో, ఫస్ట్ అయితే మనకి ఇన్విజిబుల్ కిట్ అనేది చాలా అవసరం అనమాట. సో, ఇదైతే మీకు మీషో, ఫ్లిప్‌కార్ట్ అన్ని చోట్ల దొరుకుతది. లేదు కావాలనుకున్న వాళ్ళు నేనైతే ఇక్కడ లింక్ ఇస్తాను. వెళ్ళైతే చూసుకోండనమాట. సో, ఇదైతే నేను గేర్ వైర్ కొత్తగా మొన్నే బుక్ చేశానండి. సో, దాంట్లో చేస్తామనుకున్నా బట్ నాకు అది వైర్ వంగుతుందని, సో, అందులో వద్దని నేను ఇక్కడ ఫస్ట్ అయితే చేశాను కదా! ఇన్విజిబుల్ చైన్‌కి గేర్ వైర్. సో, ఇదే యూజ్ చేశాననమాట సన్నదాన్నే. యాక్చువల్లీ ఇది యూజ్ చేస్తామనుకున్నాను బట్ నాకది వంగుతుందని నేను చేయలేదనమాట. సో, మరి నేనైతే ఈ మెటీరియల్స్ అయితే తీసుకున్నా అండి. ఫస్ట్ తీసుకున్నవే ఉన్నాయి. సో, వాటితోనే చేస్తున్నా. అండ్ ఇది ట్రాన్స్‌పరెంట్ షీట్ అనమాట. సో, ఇదనమాట కావాల్సిన వస్తువులనేది. సో, నేనైతే స్టార్ట్ అయితే చేశాననమాట. మీకు నచ్చిన డిజైన్ అయితే మీరు ఫస్ట్ అయితే పేపర్‌లో ఎక్కడైనా రాసైతే పెట్టుకోండి. నేనైతే డైరెక్ట్‌గా చేస్తున్నా. ఫస్ట్ అయితే 7000 గ్లూ అయితే తీసుకోండి. సో, నేనైతే ఇది తీసుకున్నాను గానీ, ఈ మిర్రర్‌ది బట్ నేను యూజ్ చేయలేదని వీటితోనే ఈరోజు ఇన్విజిబుల్ చైన్ చేస్తామనుకుంటున్నా. నేనైతే ఫస్ట్ అయితే మనం ఆ మిర్రర్‌నయితే ఆ గమ్ తోటి అంటించాననమాట. మిర్రర్ అయిన తర్వాత ముత్యాల్లాగా ఉంది గదండీ! సో, దాన్ని గూడా మంచి ఫ్లవర్ లాగా, డిజైన్ లాగా అయితే నేనైతే అంటించాననమాట. మనమైతే కట్ చేసి అంటించొచ్చు. నేనైతే ఫస్ట్ అయితే అంటించేసి మళ్ళీ అయితే కట్ చేశాననమాట. సో, ఇదయిన తర్వాత మీకు ఎన్ని డాలర్స్ కావాలి అంటే ఇన్విజిబుల్ చైన్ చేసేటప్పుడు ఒకటా, రెండా, మూడా లేక 4, 5 అలాగా మీకెన్ని కావాలో ఫస్ట్ అయితే ఇలాంటి షీట్‌లో అంటించుకొనైతే పెట్టుకోండి. నాకైతే 3 చాలనేసి నేనైతే $3 చేయాలనుకుంటున్నాను. సో, నేనైతే $3కైతే చేసైతే పెట్టుకున్నాననమాట. ఇదైతే పెన్ గమ్ లాగుంటది. సో, మనము ఏమైనా చేయితో ఎత్తడానికి అవ్వదు గదండీ స్టోన్స్. సో, అలాంటప్పుడు మనం ఆ గమ్‌ది యూజ్ చేయొచ్చనమాట. సో, నేనైతే 3 అనేది రెడీ చేసి పక్కలో అయితే పెట్టుకున్నాను. సో, ఇవైతే మీరు ఆరడానికైతే వదిలేయాలనమాట కాసేపు. ఎందుకంటే అప్పుడే మనము చేసామంటే అది పోతదనమాట. గమ్మొచ్చేస్తది. సో, ఇప్పుడు ఎండలు బాగున్నాయి గాబట్టి కొంతసేపయితే పెట్టియండి. సో, మరి నేనైతే కాసేపయితే పెట్టాను. తర్వాత వాటినైతే మంచిగా అయితే కట్ చేసుకున్నాననమాట. ఇప్పుడు వీటికి మనం వచ్చేసి వ్యాక్స్ షీట్ అని వస్తదండి. సో, వ్యాక్స్ షీట్ అనేది వాటిని గూడా కట్ చేసి అయితే పెట్టుకోవాలనమాట. సో, వాటిని కట్ చేసి ఎందుకు పెట్టుకోవాలంటే, వెనకాల మనం వాటికి లాక్స్ పెడతాం గదండీ! సో, ఇలాగా లాక్ పెడతాం గాబట్టి షీట్ అనేది కంపల్సరీగా యూజ్ చేస్తామనమాట. సో, నేనైతే ఇప్పుడు చూపించాను గదా! వాటిని కాకుండా ఈ గేర్ వైర్ తీసుకున్నాను గదా! సో, మరి దాంతోనే దీంతో చేస్తాం ఇది మరి వేస్ట్ అయిపోతుంది కదా! అనేసి నేనైతే దీంట్లోనే చేస్తున్నా అనమాట. మన దగ్గర టూల్ కిట్ అనేది ఉంటది గదండీ! సో, దాంతోనే మనం షేప్ అయితే చేసుకోవచ్చనమాట రౌండ్‌గా. సో, మరి నేనైతే ఫస్ట్ ఇన్విజిబుల్ చైన్ అయితే చేశాను గానీ, బుట్టాలైతే ఫస్ట్ టైమ్ అయితే చేస్తున్నానండి. సో, ఈ బుట్టాలు మరి ఎట్లా వస్తుంది ఏందనేదైతే చూస్తాం. మరి నేనైతే డాలర్స్ కోసం అయితే రెడీ చేసుకున్నాననమాట. సో, మరి వాటికి లాక్ ఉంటది కదా పైన వాటినన్నీ కూడా యాడ్ అయితే చేసేస్తున్నాను ఒక్కదానికొకటి. సో, మరి 3 అయితే మంచిగా రెడీ చేసి నేనైతే పక్కలో పెట్టేసాను. సో, నౌ స్టార్ట్ బుట్టాలు. సో, ఫస్ట్ టైం బుట్టాలు ఎలా వచ్చింది ఏంటని కామెంట్ అయితే చేసేయండి. సో, నేనైతే సిల్క్ థ్రెడ్ అయితే యూజ్ చేయకుండా జస్ట్ అలానే ఆ పర్ల్స్ ఉంది కదా! సో, వాటితో అయితే ఫస్ట్ అయితే చుట్టేసాను. సో, తర్వాత అయితే మిర్రర్‌తో అయితే అంటిస్తున్నాననమాట. ఎందుకంటే ఇది జస్ట్ ఓన్లీ మిర్రర్ ఇన్విజిబుల్ చైన్ కాబట్టి. సో, చూడండి ఇలాగ గమ్ అయితే అంటించేసి తర్వాత మిర్రర్ అనేది స్టిక్ చేసేస్తూ ఉన్నాననమాట. సో, ఇది అయిన తర్వాత పైన కొంచెం గ్యాప్ లాగా అయితే కనిపించింది. సో, మరి గ్యాప్ ఒకలాగా ఉంటది కదండీ! సో, దానికి నేను ఆ గ్యాప్‌కి కూడా ఏం చేశానంటే ఆ పర్ల్స్‌ది ఉంది కదా! సో, దాన్నైతే కొంచెం సైజ్ అయితే చూసుకొని దానిని కూడా కట్ చేసి ఆ రౌండ్‌లో అయితే మంచిగా అయితే అతికిచ్చేసాననమాట. మరి మీరైతే చూసుకోవచ్చు. అతికిచ్చిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా వచ్చింది ఏంటనేది. సో, ఫస్ట్ టైం కాబట్టి ఏమన్నా మిస్టేక్స్ అనేవి ఉంటే ప్లీజ్ సర్దుకోండనమాట. సో, ఇక్కడ చూడండి అయిపోయింది కదా! మరి దానికైతే లాక్ అంటే మనం వేస్తాం కదా లాక్. సో, అది ఎలా చేయాలనేదైతే చూపిస్తా. కొంచెం అయితే స్కిప్ అయితే అయింది. సో, ఏమనుకోకండి. సో, ఇప్పుడు నేనైతే పైన మనం లాక్ చేస్తాం కదా! దానికైతే 2 అయితే రెడీ చేసుకుంటున్నాననమాట. సో, 2 కూడా అయితే రెడీ చేసి పక్కలో అయితే పెట్టుకున్నాను. సో, ఇప్పుడు దీనికి మనం అటాచ్ చేయాలనమాట. సో, మనం లాక్ ఏస్తాం కదా! దీనికి అటాచ్ అనేది చేయాలి. సో, అది ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడైతే చూపించేస్తాను. సో, పైనున్న ఇయర్ రింగ్స్ కూడా రెడీ అయితే అయిపోయాననమాట. సో, మరి ఇంకా దీనికి కూడా అంతే అండి. సేమ్ మీరు వ్యాక్స్ పేపర్ యూజ్ చేస్తే చాలా బాగా కనిపిస్తుంది. సో, ఇప్పుడొచ్చింది ఇదే అనమాట. ఇది లాక్ అయితే నేను చాలా సార్లు చాలా అంటే
ట్రై చేశాను. నాకు అవ్వలేదు. సరే ఏదో ఒక ఐడియా వచ్చిందని నేనైతే ఇలా అయితే తయారు చేసుకున్నాననమాట. సో, మీకేమన్నా ఐడియాస్ అనేది ఉంటే కిందైతే కమెంట్ చేయండి ఎలాగేంటనేసి. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా చేయాలని అయితే ట్రై చేస్తా. అండ్ ఇది కూడా అంతే గమ్ ఏసి అంటించిన తర్వాత చానా సేపు ఆరైతే పెట్టేయండి. ఎందుకంటే అది మంచిగా ఆరితేనే మనకి చాలా బాగా లుక్ అనేది కనిపిస్తుంది. లేకపోతే ఊడి పడిపోతూ ఉంటది. సో, ఇదైంది కాబట్టి ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్ అయితే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అయితే చైన్ అయితే తీసుకొని ఒక పక్కన లాక్ అయితే ఏసుకొని గేర్ అయితే ఏసుకోవాలా. సో, లాక్ ఏసిన తర్వాత ఆ గేర్‌ని అయితే అక్కడ మనం ప్రెస్ చేసామంటే అది అక్కడికే లాక్ అవుతది. తర్వాత మనకైతే అస్సలు ఊడిపోదనమాట. సో, ఇప్పుడు మనం ఏ డిజైన్ అయితే కావాలనుకుంటున్నామో ఒక పూస తర్వాత అలాగేస్తూ ఉంటాం గదా! సో, నేనైతే ఒక లాకేసాను, పూసేసాను, తర్వాత డాలర్ చేసుకున్నాను కదా! ఆ డాలర్ ఏసాననమాట. తర్వాత ఒక పూస, తర్వాత లాక్ అయితే చేశాననమాట. సో, ఇలానే ఏసి 3ను ఇలానే ఏసి పెట్టుకునేసాననమాట. ఫస్ట్ అయితే అన్నీ ఏసుకొని పెట్టుకొని, తర్వాత మనమైతే లాక్ అయితే చేయొచ్చనమాట. ఇదయిన తర్వాత లాస్ట్‌లో ఇంకొక మనం కొండి ఏస్తాం గదా! లాక్ దానికి కూడా అంతే. లాస్ట్ లాక్ ఏసేసి దాన్ని ప్రెస్ చేసేస్తాం. సో, ఇప్పుడైతే నేనైతే ఇదయిన తర్వాత ఫస్ట్ అయితే మధ్యలో ఉన్న డాలర్‌నయితే లాక్ చేస్తున్నాననమాట మూవ్ కాకుండా. ఇదయిన తర్వాత పక్కలో ఉన్నవి సైజెస్ అయితే చూసుకుంటున్నా. మీరు కావాలనుకున్న వాళ్ళు టేప్‌తో గూడా కొలుసుకోవచ్చనమాట. నేనైతే జస్ట్ అలానే పెట్టి ఒక అందాస్ మీదుగా లాక్ అయితే చేసేసాననమాట. మరి ఫైనల్ లుక్ ఇలా అయితే వచ్చింది. మరి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. మీకు ఒకవేళ ఇది నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ అనేది చేసుకోండి. మరిన్ని ఇలాంటి వాటి కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. చూసారా ఎట్లా వచ్చింది? కమెంట్ చేయండి. నాకైతే చూడండి చాలా బాగా అనిపించింది. ఓకేనా? మరి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.